ఒక రైతు గాడిద మీద కూర్చుని ఏడుస్తున్నాడు. నా 6 గాడిదల్లో ఒకటి పోయింది అని కంగారు పడుతున్నాడు. కాని నిజానికి గాడిద ఎక్కడికీ పోలేదు. మరి రైతు ఎందుకిలా భయపడుతున్నాడు? ఈ చిన్న కథలో ఆ ఆసక్తికరమైన రహస్యం ఉంది. అనగనగా ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే అమాయక రైతు ఉండేవాడు. అతని దగ్గర 6 గాడిదలు ఉండేవి. వాటిని అతను తన కుటుంబంలా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు అతను పండించిన బియ్యాన్ని ఆ గాడిదల మీద లోడ్ చేసి పక్క ఊరి సంతకు వెళ్లాడు. అక్కడ అన్నీ అమ్మేసుకుని చేతిలో డబ్బుతో చాలా సంతోషంగా తిరిగి ఇంటికి బయల్దేరాడు. దారి చాలా దూరంగా ఉండటంతో రామయ్య అలసిపోయి ఒక గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. మిగతా గాడిదలు నడుస్తున్నాయి. కొద్దిసేపటికి అతనికి అనుమానం వచ్చింది. అన్నీ గాడిదలు ఉన్నాయా అని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. కాని అతను 5 గాడిదలనే లెక్కపెట్టి తాను కూర్చున్న గాడిదను మర్చిపోయాడు. 1 2 3 4 5 అని లెక్కపెట్టగానే అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. అయ్యో, నా 6వ గాడిద పోయింది అని కంగారుగా అరుస్తూ వెంటనే తిరిగి సంతవైపు పరిగెత్తాడు. సంతలో కలిసిన ప్రతి ఒక్కరినీ ఆపి, నా గాడిద కనిపించిందా అని అడిగాడు. అతని మాటలు విని అందరూ నవ్వుకున్నారు. కాని ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు. చివరికి నిరాశగా ఇంటికి చేరుకున్న రామయ్య ఇంటి ముందు కూర్చొని బాధతో తలవంచుకున్నాడు. అప్పుడు అతని భార్య బయటికు వచ్చి విషయం అడిగింది. రామయ్య తన బాధంతా చెప్పాడు. ఒక్కసారి బయట ఉన్న గాడిదలను చూసిన ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. ఏవండీ, మీరు కూర్చున్న గాడిదను లెక్కలో పెట్టలేదు కాబట్టి మీకు 5 కనిపించాయి. ఒకసారి మళ్ళీ లెక్కపెట్టండి అంది. రామయ్య వెంటనే మళ్ళీ లెక్కపెట్టగా 6 గాడిదలు సరిగ్గా ఉన్నాయి. తన పొరపాటు తెలిసి రామయ్య సిగ్గుపడుతూ నవ్వుకున్నాడు. భార్య తెలివిని మెచ్చుకున్నాడు. నీతి: కంగారులో ఆలోచిస్తే నిజం కనిపించదు. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.